ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే తాగుబోతులతో ఊదిపిచ్చేటందుకు సుక్కలు చూస్తారు. ఊదరా బాబు అంటే షెల్ నేను ఊదాను సార్, తాగనే తాగలే, ఎందుకు ఊదాలే అంటారు. జర ఊదరా బాబు అయ్యా నీకే చెప్పేది అంటే అరే చెప్తున్నా కదా సార్, నేను కూడా మీకే, ఎందుకు ఊదాలే అని తిరకాసు పెడతారు కదా. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే తాగుపోతాం మజాకానా ఏకంగా రిమ్మ మీటర్నే నెట్టేస్తున్నాడు. ఓ అన్న గిసోంటి వాటి కాడ పోలీసులు ఊకోరు, జర ఊదు. కెమెరాలు ఉంటే వాళ్ళెందుకు కొడతారే అన్న, వాళ్ళకి తెలియదా ఎప్పుడు కొట్టాలనో ఎట్లా కొట్టాలనో గాని నువ్వైతే ఊదు, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. గమ్మత్తుకున్నది పటండి. మీకు తాగే అలవాటు లేనప్పుడు ఊదితే ఏందని పోలీసులు అంటుంటే ఈయనేమో కొట్టడం అలవాటేగా అంటున్నాడు. నేను తాగిన తాగుడుకు ఎట్లా పడతాను అంటున్నావు అంటే తాగినట్టుగానే మోతవారి జరనట ఊదు, పోలీసులు గరం అవుతున్నారు. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పటు. అసలు ఈ బండి నాదే కాదని మొండికేస్తున్నాడు. అట్లా ఓకే అన్న అలా కోపం వస్తుంది. పోలీసుల కోపం వస్తే మామూలుగా ఉండదు. ఆగు ఎస్ఐ గారు గల్ల వట్టనే వట్టి కనబడకుండా కవరింగ్ చేయనే చేస్తున్నాడు పో. సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర ముచ్చటగిది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులు చూసి బండ్ ఆపి కనబడకుండా పోతుంటే కనిపెట్టిన పోలీసులు ఉరికి పట్టుకుంటే అసలు నేను తాగనే తాగలేదు, ఈ బండి నాదే కాదని మొండికేస్తే గింత పంచాత అయింది. కానీ మందు దాగి అటు పోలీసులకు సుక్కలు చూపెట్టిండు, పోలీసులు గల్లా పట్టేమో మందు దాగిన అన్నకు సుక్కలు చూపెట్టిండు పో.